దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు మొదటి రోజు శైలపుత్రి అవతారంలో అమ్మవారి అలంకరణ పూర్తి కాబట్టి భక్తులకు దర్శనం కూడా వేములవాడ ఆలయ సిబ్బందితో పాటు బ్రాహ్మణోత్తములందరూ కూడా వచ్చేటువంటి భక్తులకు అమ్మవారు ఆశీస్సులు అందించేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రతి ఏటా శ్రీదేవి శరన్నవరాత్రులు రావడం, ఆ అమ్మవారిని విశేషంగా కొలవడం, పట్టణము గ్రామాలు అన్నింటిలో అన్ని ప్రాంతాల్లో కూడా అమ్మవారి ప్రతిమను నెలకొల్పుకొని అమ్మవారి ఆశీస్సులు అందే విధంగా ఈ నవరాత్రులు ఘనంగా అమ్మవారికి ప్రీతి పాత్రమైనటువంటి పూజా కైంకర్యాలను చేస్తూ లోక కళ్యాణం జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురవాలని, పాడి పంటలు బ్రహ్మాండంగా పడాలని, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా ప్రార్థన చేస్తూ బతుకమ్మ పండుగ నిన్నటి రోజు నుంచే ప్రారంభం కాబట్టి ఓ పూల పండుగ, ప్రకృతిని ఆరాధించే పండుగ. పూలతోని ఆయా దేవాలకు వెళ్ళినప్పుడు అమ్మవారిని స్వామివారిని పూజించేటువంటి ఆ పూల పండుగని ఇప్పుడు రావడం, అన్ని గ్రామాల్లో కూడా మహిళా తల్లులు ఓ పండుగ వాతావరణంలో జరుపుకునే క్రమంలో పండుగ మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ మార్చులు, జిల్లాకు సంబంధించిన మంత్రులు, అనేక మంది శాసనసభ్యుల సమక్షంలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవడం కోసం పునాది రాయి వేసుకొని ముందుకు పోతూ ఉన్నాం. ఇప్పటికే 47 కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్డు వెడల్పు సంబంధించి కార్యక్రమం మొదలవుతూ ఉంది. 76 కోట్లతో ఆలయాన్ని విస్తరించే పనులు కూడా అగ్రిమెంట్ కాబట్టి 76 కోట్లకు ఆ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసుకునేటువంటి సందర్భంలో శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని, శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి గారిని కూడా కలిసి వారి ఆలోచనలు కూడా తీసుకొని ఆలయ నమూనలు కూడా వారందరికీ చూపించి మరి వారి ఆలోచనకు అనుగుణంగా, సూచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ వచ్చే నెలలో శ్రీ శ్రీ విధుశేఖర భారతి శృంగేరి పీఠ అధిపతి గారు, పీఠాధిపతులు తెలంగాణలో విజయయాత్రకు వస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని 2 రోజుల క్రితం వెళ్ళి మరి స్వయంగా ఆహ్వాన పత్రికను వేల రాజన్న ఆలయ పక్షాన్ని అందజేసి ఆ విజయయాత్రలో భాగంగా వేల రాజన్న ఆలయాన్ని కూడా రావాలని, స్వామివారిని దర్శించుకొని అభిషేకం చేసి ప్రవచనాలని ప్రాంత ప్రజలకు అందజేస్తూ రాజన్న ఆలయ అభివృద్ధిలో తగు సూచనలు, సలహాలు వారి ఆలోచనకు అనుగుణంగా ఇవ్వాలని చెప్పని వారు ప్రత్యేకంగా కోరడం జరిగిందన్నమాట సందర్భంగా తెలియజేస్తూ దేవి నవరాత్రుల సందర్భంగా ప్రజలందరికీ మంచి జరగాలని, ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శ్రీదేవి శరన్నవరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు, బతుకమ్మ పండుగ ప్రారంభ సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని, అందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుడి ఆశీస్సులు అందాలి, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితం, అశ్వలతో ఆయుర్వేదంతో ముందుకు సాగాలని చెప్పని ప్రార్థన చేస్తా ఉన్నాను. అందరికీ ఉదయపూర్వక నమస్కారం.